హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అందరికీ బాగా ఉపయోగపడేలా కొన్ని యూస్ఫుల్ టిప్స్ చూద్దామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 1 అండి. మనం ఆకుకూరలు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి. అలాంటప్పుడు ఇవి తొందరగా పాడైపోతూ ఉంటాయి. అలా పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ముందుగా ఇలా ఆకుకూర కాడలైతే కట్ చేసేయాలి. ఇలా నీట్గా కట్ చేసేయాలండి. కట్ చేసేసి దీంట్లో ఏదైనా కుళ్ళిపోయిన ఆకులు అలాంటివి ఏదైనా ఉంటే తీసేసేయాలి. ఆకులన్నీ ఇలా నీట్గా చూసి ఏదైనా కుళ్ళిపోయినవి అలాంటి ఏదైనా ఉంటే తీసేయాలి. తీసేసిన తర్వాత చూడండి, ఇంట్లో పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా, మనం కూరగాయలు తెచ్చినప్పుడు వస్తూ ఉంటాయి కదా, అలాంటి కవర్లో పెట్టేసేయాలి. ఇలా పెట్టేసి ముడి వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక వారం రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుందండి. మనం ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. బంగాళాదుంప తీసుకున్నాను కొద్దిగా నేను ఇక్కడ. దీన్ని ఇలా తురుముకోవాలి. చిన్నగా ఇలా తురుముకోవాలి. ఇలా తురిమేసిన తర్వాత ఈ పొట్టు ఉంటుంది కదా, ఇది తీసి పడేసేయాలి. ఇది అవసరం లేదు. ఇలా బాగా తురిమిన తర్వాత ఇందులోనికి రసం అయితే తీసుకోవాలి. ఇలా గట్టిగా ఇలా పిండేసామనంటే రసం మొత్తం వచ్చేస్తుందండి. ఇలా పిండేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే శనగపిండి 1 స్పూను శనగపిండి వేసేసి ఇవి 3 బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా ఇలా కలిపేసుకోవాలి. ఇది దేనికంటే ఇది స్కిన్ వైట్నింగ్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. అలాగే స్కిన్ చాలా స్మూత్గాను అలాగే వైట్గాను అవుతుంది. వారంలో ఒకసారి ఇలా ఫేస్కి అప్లై చేసి ఒక 1 అవర్ వదిలేయాలి. వదిలేసి కనుక మనం ఫేస్ వాష్ చేసుకున్నామంటే ఫేస్ మీద ఉన్న నల్లటి మచ్చలు కానీ అలాగే డార్క్ సర్కిల్స్ కానీ అన్నీ వెళ్ళిపోతాయి. మంచి స్మూత్ స్కిన్ అయితే ఉంటుంది. గ్లోయింగ్ స్కిన్ కూడా వచ్చేస్తుంది. ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళాలి, బ్యూటీ పార్లర్కి వెళ్ళే టైం లేదు అన్నప్పుడు ఇలా ఇంట్లోనే సింపుల్గా ఈ ప్యాక్ అయితే వేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము పొద్దున్నే లేవగానే కర్టన్స్ ఇలా తీసేస్తూ ఉంటాం కదా, ఇలా తీసి వదిలేస్తాము. అలా కాకుండా ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా ఇంట్లో, ఇలాంటివి 2 తీసేసుకొని మనం కర్టన్కి కనుక ఇలా వేసేసామంటే చూడడానికి అందంగా ఉంటుంది. అంతేకాదండి, వెలుతురు కూడా బాగా వస్తుంది ఇంట్లోకి. ఇలా చూడండి, నేను 2 కూడా వేసి చూపిస్తున్నాను. ఎంత అందంగా కనిపిస్తుందో కదా, మీరు కూడా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము టీ పౌడర్ తెస్తూ ఉంటాం కదా, టీ పౌడర్ తెచ్చేసి ఈ పౌడర్ అయితే మనం ఒక బాక్స్లో వేసేసుకొని దీన్నైతే మనం డస్ట్బిన్లో వేసేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా చేసి చూడండి. ఇలా ముందుగా ఇలా లోపల వైపుకు అనేసుకోవాలి. వీటిల్ని ఇలా సైడ్లో ఉన్న పేపర్ని ఇలా లోపల వైపుకు అనేసుకొని తర్వాత డబల్ సైడ్ గమ్ టేప్ ఉంటుంది కదా, కొద్దిగా కట్ చేసుకుంటున్నాను. కొద్దిగా కట్ చేసేసి దీనికి స్టిక్ చేసేయాలి. ఈ టీ పౌడర్ బాక్స్కి స్టిక్ చేసేసి దీన్ని మనము బాత్రూంలో గోడకి అతికించేసామనంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది మనము షాంపూలు వాడేసి ప్యాకెట్స్ ఎక్కడంటే అక్కడే పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇందులోకి వేసేసి మనం ఇది నిండిన తర్వాత తీసి డస్ట్బిన్లో పడేసామంటే చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తూ ఉంటాం కదా ఇంట్లో, ఇది ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి. నేను అల్లం వెల్లుల్లి వేసేసుకొని తర్వాత ఉప్పు వేసుకున్నాను. తర్వాత కొద్దిగా పసుపు అలాగే కుకింగ్ ఆయిల్ వేస్తున్నాను. వాటర్ వేయకూడదండి, వాటర్ వేస్తే తొందరగా చెడిపోతుంది. దీన్ని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టేసుకున్నామంటే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని మనం ఒక గాజు డబ్బాలో వేసేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నామంటే ఒక 3 నెలల దాకా ఇలాగ ఫ్రెష్గా ఉంటుంది. స్మెల్ అనేది కూడా పోదు. ట్రై చేసి చూడండి. వాటర్ మాత్రం వేయకండి. కుకింగ్ ఆయిల్ వేసి ఇలా గ్రైండ్ చేసుకుంటే అప్పుడు మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువ రోజుల దాకా నిల్వ ఉంటుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఒక్కొక్కసారి కందిపప్పు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము. 1 కేజీ 2 కేజీలు ఇలా. అవి తొందరగా పురుగు పడుతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే 1 స్పూన్ పసుపు వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేయాలి. ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టి పెట్టేసుకున్నాము అనంటే ఎన్ని రోజులు ఉన్నా కూడా పురుగు పట్టకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి పప్పు క్లిప్స్ పేరు లేనివి ఉంటాయి కదా, వీటిని మనం పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా చూడండి, మనం ఏదైనా గ్రాసరీ తెచ్చింటాం కదా, మనం సగం డబ్బాలో పోసుకొని సగం అలాగే ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా చిన్నగా ఫోల్డ్ చేసేసి ఈ పప్పి క్లిప్ అయితే వేసేసుకోవాలి. ఇలా కనుక వేసుకున్నట్లయితే పప్పు అనేది పురుగు పట్టకుండా ఉంటుంది. ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. కింద కూడా పడకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము.
నెక్స్ట్ టిప్ అండి, మనం అరటిపళ్ళు తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఇవి ఒక్కొక్కసారి పండైనట్లు కనిపిస్తాయి కానీ లోపల వైపు తినేటప్పుడు పచ్చి పచ్చిగానే ఉంటాయండి. చూడండి, ఇవైతే పచ్చిగానే ఉన్నాయి. ఇంకా అలాంటప్పుడు ఏం చేస్తారంటే, మనం అరటిపళ్ళు తెచ్చుకున్నప్పుడు ఎప్పుడే కానీ అలా పచ్చిగా ఉన్నప్పుడు ఇంట్లో అయితే కుక్కర్స్ ఉంటాయి కదా, ఆ కుక్కర్లో పెట్టేసేయండి. కుక్కర్లో ఇలా అరటిపళ్ళు పెట్టి మూత వేసి పెట్టేసామంటే ఒక్క రోజులోనే పండైపోతాయండి. తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. ఉసిరికాయలండి ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, ఇవైతే ఖచ్చితంగా తినాలండి, హెల్త్కి చాలా మంచిది. వీటితో ఒక డీటాక్స్ డ్రింక్ చూద్దాము. పెద్దవైతే 2 తీసుకోండి, చిన్నవైతే 3 తీసుకొని ఇలా కట్ చేసి తీసుకోండి. నేను ఇక్కడ 2 ఉసిరికాయలు కట్ చేసి తీసుకున్నాను. అలాగే ఒక 4, 5 పుదీనా ఆకులు, తర్వాత ఒక్క పెప్పర్ అండి, తర్వాత కొద్దిగా జీలకర్ర తీసుకున్నాను. వీటిల్ని మనము మిక్సీ జార్లో వేసేసుకుందాము. ఇది చాలా మంచిదండి హెల్త్కి, ఇది ఖచ్చితంగా తీసుకోవాలి. మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిది. ఇలా కనుక మనం చేసుకొని తాగామంటే హెల్త్కి అయితే చాలా మంచిది. అందుకని నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసి తీసుకొస్తాను చూడండి. మనకైతే జ్యూస్ రెడీ అయిపోయింది. ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని, మీరు తాగగలిగితే ఇలాగే తాగొచ్చు, లేదంటే వడగట్టేసుకోవాలండి. నేనైతే ఇక్కడ వడగట్టేసుకుంటాను, నాకు అలాగే తాగడం ఇష్టం లేదు, అందుకని నేను ఇలా వడగట్టేసుకుంటాను. ఇలా వడగట్టేసుకొని మనము కాస్త నీరు వేసేసి ఇలా స్పూన్తో ఇలా ప్రెస్ చేసాము అని అంటే జ్యూస్ మొత్తం కిందకు వచ్చేస్తుంది. మనకు జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక గ్లాస్లో వేసేసుకొని తాగేయడమే. అంతేకాదండి, ఇది మలబద్ధకంతో ఎవరైనా బాధపడే వారికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. మలబద్ధకం ఉన్నవాళ్ళు పరగడుపున ఒక గ్లాస్ తాగేశారంటే 1 అవర్లోనే పొట్ట మొత్తం క్లీన్ అయిపోతుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది హెయిర్కి, స్కిన్కి, అలాగే అజీర్తి, అలాగే కడుపు ఉబ్బరం ఏది ఉన్నా కూడా క్లియర్ అయిపోతుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఈ సీజన్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఈ డ్రింక్ అయితే తాగుతాను. మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నానండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా చిప్స్ తినేసి పిల్లలు ప్యాకెట్స్ పడేస్తూ ఉంటారు కదండి, నేను ఇక్కడ 10 రూపీస్ చిప్స్ ప్యాకెట్ తీసుకున్నాను. దీన్ని ఇలా నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. దీన్ని కూడా మనం చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు సైడ్లో కూడా అటు ఇటు కూడా కట్ చేసేసుకోవాలి ఇలా నీట్గా. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత లోపల వైపు ఆయిల్ ఇది ఏదైనా ఉంటే ఒక క్లాత్తో తుడిచేయాలి. చూడండి, లోపల వైపు అయితే ఇలా సిల్వర్ కలర్ వచ్చేసింది కదా, కవర్ ఉంటుంది కదా, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. లంచ్ బ్యాగ్స్ తీసుకెళ్తూ ఉంటారు కదండి పిల్లలు కానీ, లేదంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు మనము లంచ్ బ్యాగ్స్ పెట్టిస్తూ ఉంటాము. అప్పుడు ఒక్కసారి సాంబారు ఇది పెడితే ఏమవుతుందంటే కింద చెల్లిపోయి బ్యాగ్ మొత్తం సాంబార్ అవుతుంది, అప్పుడు బ్యాగ్ ఉదకాల్సి వస్తుందండి. అలా కాకుండా చూడండి, ఇలా ఒక పేపర్ కట్ చేసి మనం ఇలా వేసేసామంటే మనకి టెన్షన్ లేకుండా ఉంటుంది. చిన్న పిల్లలైతే ఒక్కొక్కసారి బాక్సులు అయితే మూత పెట్టకుండా తినేసి అలాగే వేసేసుకొని వచ్చేస్తూ ఉంటారు బ్యాగ్లోకి, అప్పుడు బ్యాగ్ మొత్తం పాడవుతుందండి. అలా కాకుండా కనుక మనం ఇలా చేసేసామంటే మనకు టెన్షన్ లేకుండా ఉంటుంది. మరుసటి రోజు దీన్ని తీసేసి కావాల్సింటే ఇది వేరేది వేసి ఇచ్చామంటే. నెక్స్ట్ టిప్ చూద్దామండి. చూడండి, మనము రోజు చెత్త వెత్తడానికి చాట అయితే యూస్ చేస్తూ ఉంటాము. ఇది ఏదైనా కొంచెం తడి తగిలింది అని అంటే ఇది మొత్తం మురికి అయిపోతూ ఉంటుంది, అప్పుడు మొత్తం కడగాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలా పాలిథీన్ కవర్ ఉంటుంది కదా ఇంట్లో, మనం కూరగాయలు ఇవి తెచ్చినప్పుడు ఎక్కువగానే ఉంటాయి ఇలాంటి కవర్స్ ఇంట్లో. ఇలాంటి ఒక కవర్ ఇలా పెట్టేసేయండి. చాటకు ఇలా పెట్టేసి మనము కింద వైపు ఇలా ముడి వేసేసేయాలి. ఇలా నీట్గా ఒక 2 సార్లు ఇలా ముడి వేసేసుకుంటే టైట్గా సరిపోతుంది. దీన్నైతే మనము ఒక వారం రోజులో లేకుంటే 2-3 రోజులు యూస్ చేసి కవర్ తీసి పడేసామంటే నీట్గా ఉంటుంది. మనము చాట ఎప్పుడూ కడిగే పని ఉండదు. చూడండి, ఇలా రెడీ అయిపోయింది కదా. మనం ఇప్పుడు చెత్త తీసేయడానికి ఈజీగా ఉంటుంది, మనకు చాట అనేది మురికి అవ్వకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. మనకి ఇది ఎప్పుడు కడగాలంటే పెద్ద తలకాయ నొప్పి కదా, ఇలా చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. బాత్రూమ్ డోర్స్ ఉంటాయి కదండి, మనం ఎంత కడిగినా కూడా ఇలా నీళ్లు పడి మరకలు మరకలుగా అయిపోయి ఉంటుంది, చూడడానికి అసహ్యంగా కనిపిస్తూ ఉంటుందండి. అలా కాకుండా ఇది నీట్గా ఉండాలంటే ఒక సింపుల్ టిప్ అయితే ఫాలో చేసేయండి. చూడండి, ఒక వేస్ట్ క్లాత్ తీసుకున్నాను, అందులోకి కొబ్బరి నూనె వేసుకోవాలి. ఏదైనా వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, అది తీసేసుకొని కొద్దిగా కొబ్బరి నూనె వేసేసుకొని మనం దీంతో డోర్ తుడుచుకున్నట్లయితే వాటర్
పడకుండా ఉంటుందండి. వాటర్ పడినా కూడా మరకలు అనేవి లేకుండా ఉంటాయి. మనం ఎంత కడిగినా కూడా కడిగినప్పుడు క్లీన్గా కనబడుతుంది. తర్వాత డ్రై అవ్వగానే ఇలా తెల్ల తెల్లగా అయిపోయి ఉంటుంది. అట్లా కాకుండా ఉండాలంటే ఇలా కాస్త కొబ్బరి నూనెతో ఇలా తుడిచేసుకోండి. చూడడానికి నీట్గా కనిపిస్తుంది. ఏదైనా ఎప్పుడైనా వాటర్ పడినా కూడా కిందికి జారిపోతాయండి. వాటర్ అనేది దానిపైన నిలబడవు. కొబ్బరి నూనె కాదు, ఏదైనా కుకింగ్ ఆయిల్ ఉన్నా కూడా అది కూడా యూస్ చేసుకోవచ్చు. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.